వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సర్పంచ్లుగా పోటీ చేయాలంటే కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలి. మూడో సంతానం అయితే కలిగి అంటే పోటీకి కూడా అనర్హులుగా దాదాపుగా 30 సంవత్సరాలుగా నడుస్తుంది. సో 1993 94 చట్టం ప్రకారం 94 కన్నా ముందు ఎవరైతే ముగ్గురు పిల్లల్ని కలిగి ఉంటారో, అంటే 93లో పుట్టి తర్వాత 96, 98, 97లో ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు మొన్నటి వరకు పంచాయతీరాజ్ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం ఉండేది కాదు. సో ఇదే అంశం పైన పలు రాష్ట్రాలు కూడా తీసేయడం అనేది జరిగింది నిబంధనని. ఎందుకంటే పోటీదారులను చూడాలి కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారా, 5 మంది పిల్లలు ఉన్నారా, 10 మంది పిల్లలు ఉన్నారా అని చెప్పేసి రూల్ పెట్టడం ఏందని చెప్పేసి ఆయా రాష్ట్రాల్లో తీసేయడం అనేది జరిగింది. అలాగే మనకు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చట్టాన్ని తీసేయడం అనేది జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేయాలంటే అంటే ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. అండ్ తెలంగాణలో కూడా చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ ఇద్దరు పిల్లల నిబంధనను తీసేయాలి అని చెప్పేసి అటు ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఎంపీలు కావచ్చు, మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు అలాగే చర్చించినట్టు కూడా సమాచారం. సో దీని ద్వారా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, తర్వాత ఇప్పుడు బీసీలో కూడా 42% రిజర్వేషన్లు చట్టబద్ధత ఇవ్వకపోయినా పార్టీ నుంచి ఇచ్చినా కూడా ఆయా అభ్యర్థులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ నిబంధన ద్వారా చాలా మంది పోటీ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా వెనకాడికి వేయడం, తర్వాత ఎవరైనా దత్తకు తీసుకున్నా కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా పరిగణించడం, అలాగే సెక్షన్ 2018 21 క్లాస్ 3 ప్రకారం కూడా ఈ నిబంధనల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, చాలా మంది రాజకీయాల్లోకి రాలేకపోయారు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే రీసెంట్ గా ఇంద్ర పార్క్ దగ్గర అక్కడ కూడా కొంతమంది ప్రెస్ క్లబ్లలో కూడా ఈ విషయం పైన ధర్నాలు చేయడం, అలాగే ఈ విషయాన్ని ఈ ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఎత్తేయాలని చెప్పేసి కూడా చాలా మంది ఫైట్ చేయడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి ఈ క్యాబినెట్లలో రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికీ మంత్రులతో ఎమ్మెల్యేలతో చర్చించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో పాజిటివ్ గానే చూపించారు. సో ఇప్పుడు క్యాబినెట్ లో గనక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఎత్తేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వార్తలు రావడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ 42% బీసీలది తాడో పేరు తేల్చుకున్న తర్వాత, ఎందుకంటే ఇప్పుడు కేంద్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా, అండ్ గవర్నర్ గారు సంతకం పెడతారా లేదా, రాష్ట్రపతి సంతకం పెడతారా లేదా అని మాత్రం ప్రస్తుతం ఈ సర్పంచ్ ఎన్నికలకు బీసీ 42% అనేది అయోమయానికి గురి చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల నిబంధనను కూడా ఎత్తేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పిల్లల నిబంధన తీసేస్తారా, లేకపోతే 95 వరకు అవకాశం ఏమని ఇస్తారు? ఇప్పుడు 93లో పుట్టిన వాళ్ళు తర్వాత అవకాశం ఉండదు, ఎందుకంటే ఇంకా ముగ్గురు పిల్లల నిబంధన వస్తుంది. ఒకవేళ 95 వరకు తీసుకొస్తే 93, 94లో పుట్టినా సరే వాళ్ళు సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మున్సిపాల్లో మాత్రం ఈ నిబంధన ఉండదు. అలాగే గ్రామ స్థాయిలో ఈ నిబంధన ఏంటి అన్నప్పుడు అందరిని ఒకే రకంగా చూడాలి కదా. సో అక్కడ ఒకవేళ ఒక క్యాండిడేట్ చాలా మంచి వ్యక్తి, ఊరికి పెద్ద మనిషి, ప్రజలకు సేవ చేసే గుణం ఉంటుంది, తర్వాత ఆయన ఒకవేళ రాజకీయ నాయకుడు కాకముందే ఎన్నో అభివృద్ధి పనులు కావచ్చు తన సొంత ఖర్చులతోటి ఏదో చేస్తుంటాడు, తీరా పోటీ చేద్దాం అనుకున్న టైంలో ముగ్గురు పిల్లలు అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తే సో ఒక మంచి వ్యక్తిని అనేది ఒక సర్పంచ్ కి కోల్పోయిన వాళ్ళే అవుతారు కదా అన్నట్టు కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు త్వరలో సర్పంచ్ అభ్యర్థులకి శుభవార్త చెప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ నిజంగా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడం న్యాయమా అంటే తప్ప ఒప్ప అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.